వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో FICCI నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతులు ఫీజులు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం మంత్రి నారాయణ. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరు అందుకోలేరని, భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్లు మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తెస్తాయని వెల్లడించారు. సాంకేతిక జీవితంలో ఒక భాగంగా మారుతుందని చెప్పారు. డ్రోన్ల సాయంతో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. AI నాలెడ్జ్తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. So I can identify every person with Aadhaar authentication. That is a big gift for all of us. Nowhere in the world this type of authentication. Next one, I am bringing all family members as a unit. Third one, every house I am geotagging. Tomorrow any crisis or any cyclone, I want to send medicine or food. Directly I can send any house where you require. That is the power of technology. Now we are preparing data lake. Central government programs, state government programs, and also his personal assets, liabilities, profession, everything will build. Individual security, family empowerment, we wanted to do in a big way. That is going to happen now. What I wanted to impress upon you, I am going to get all the data points, 42 parameters or 50 parameters tomorrow. Temperature, humidity, air quality, wind direction, reservoirs, water levels, then groundwater, even soil moisture, even the cyclone prediction, flood management, even cloud bursting, thunderbolts prediction. So many things I am going real time. I can alert real time with artificial intelligence. Data is available, historical data, knowledge is available, real time data has come. Now only by using that real time data, I can give 95% or 99% accuracy. That is where we are working with Bill Gates on health. Prevent to health, real time monitoring, if necessary, hospital, and how to handle health, we are going to do in a big way in Andhra Pradesh. It will be a model for others to replicate. First Andhra Pradesh, you want to bring technology and knowledge, global technologies. We will prove it proof of concept. Then it can be replicated all over the world. That is the work we are doing. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతులు ఫీజులు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G+1 నివాస భవనాలకు ఇక ₹1కే అనుమతులు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించారు. నివాస భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ లో అనేక వెసులుబాట్లు ఇచ్చారు. రెడ్ కేటగిరీ మినహా 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అన్ని రకాల భవనాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కాంప్లెక్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేశారు. అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేసాం. ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే తక్కువ, 5 కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్కి యాక్చువల్గా కొంత లిబరల్ చేయమని రిక్వెస్ట్ చేయటం, అనేక
బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసే అనేక దఫాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉన్నాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లెవలైజ్ చేసాం. వాటిల్లో కొన్ని తీసుకుంటే ఈరోజు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టిగేజ్ని మళ్ళా రిలీజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా. గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 మీటర్స్ అబవ్లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజిటీస్గా ఉండాలి. అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే 3 మీటర్స్ అబవ్లో బాల్కనీస్ అలౌ చేసాం. సీసీటీ కెమెరాలు అపార్ట్మెంట్లలో, గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో, హై రైజ్ బిల్డింగ్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ అని, నాన్ రెడ్ కేటగిరీ అని. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావటానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు 2 బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక్గా లేకుంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్ ఒక అపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. సహా పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు, మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా, కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రప్పా కోస్తావా జగన్మోహన్ రెడ్డి, నీవు నాయకుడివా, స్టేట్ రౌడీవా? ఎమ్మెల్యే బోలిశెట్టి పేర్కొన్నారు. మేము రప్పాలాడించాలంటే 24 గంటలు చాలు, కానీ మేము రౌడీలము కాదు, మాది ఆ ప్రభుత్వం కాదు. మీ రెపరెపల కుర్చీ మడత పెట్టుకొని ఎక్కడున్నా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేయలేకపోయావు. మేమేమన్నా తప్పు చేశామా? మనీ ల్యాండింగ్ కేసులో ఉన్నామా? దేశద్రోహులం కాదు అంటూ మాజీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. జడ్పీటీసీలు వస్తున్నాయి, మీ అందరి సహకారం కావాలి, కూటమి నిలబెట్టాలి. ఇవాళ నేను ఉంటాను, 5 సంవత్సరాల పరిపాలన వెళ్ళిపోతాను, ఇంకొకటి వస్తాడు ఖచ్చితంగా. 5 సంవత్సరాల నుండి పదవి శాశ్వతం కాదు, అది నాకు తెలుసు. కాబట్టి ప్రతి మనిషిని మనిషిలా గౌరవించాం. ఇది అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. దాంట్లో ఎలాంటి అతిశయం లేదు. ఇవో పక్కన జరుగుతూ ఉంటే ఒక రఫరఫా కోసేస్తారంట ఏంటి, రఫరఫా గొర్రెపోతలు కోసినట్టు కోసేస్తారంట. అంటే నువ్వు రౌడీవా, స్టేట్ రౌడీవా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే రౌడీని చేసేయాలని చూస్తున్నావు. రేపు మళ్ళీ నీకు అధికారం వస్తే సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నా. అందుకే నేను ఇంటికి పంపించారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విమర్శించి దమ్ము నీకు ఉందా అని అడుగుతా ఉన్నా. పోయి చూద్దాం, ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం. మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు. మేము రఫ్రఫ్లు ఆడించాలంటే ఎన్నాళ్ళు, ఒక 24 గంటలు చాలు. కానీ మా ప్రభుత్వం, మేము రౌడీలు కాదు, మేము ఆ ప్రభుత్వం కూడా కాదు. కాబట్టి మీరు రఫ్రఫ్లు అన్నీ ఉంటే ఎక్కడైనా మడతట్టి పెట్టుకోండి, కుర్చీ మడతట్టి ఎక్కడైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేవు. 5 సంవత్సరాలు నువ్వు 100 ప్రయత్నాలు చేసావు, 1000 మందిని పోలీసులు దింపావు. అది జనసేన పార్టీ. దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పాం ఆ రోజే. మేము తప్పులు చేసామా, లేదా ఏమన్నా మళ్ళీ ల్యాండరింగ్ కేసులో ఉన్నావా, దేశద్రోహం కేసుల్లో ఉన్నావా, లేదా ఏమన్నా ఖనిజాలు అమ్మేసుకున్నావా? అది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు నిరంతరం నరేంద్ర మోడీ గారి సహకారంతో అభివృద్ధి చెందుతూ ఆస్తులు తాకట్టు పెట్టలేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదు అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాకట్టు పెట్టడమే కాదు, అంతకంటే దారుణమైన పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి, ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల
3,489 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు జాయిన్ అవ్వండి అంటూ ఉపాధ్యాయులు రోడ్డెక్కి ప్రాధేయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రతి చోట ఉపాధ్యాయ పిల్లలు మాత్రం కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. అధికారులు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న పిల్లలను ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఇస్తేనే పాఠశాలల పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని మరికొందరు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయుడు మోడల్ ప్రైమరీ స్కూల్, లక్ష్మీనగర్ ఈ బ్లాక్, గోపాలపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా. మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు: 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూల్గా ఎంపిక చేయబడినది. మన పాఠశాలలో 5 తరగతులకు 5 గదులు ఉన్నాయి. 5 తరగతులకు 5గురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు. అన్ని గదులలో ఫ్యాన్ల సౌకర్యము ఉన్నది. విద్యార్థులు కూర్చోవడానికి అనువైన బెంచీలు ఉన్నాయి. మన పాఠశాలలో విశాలమైన ఆట స్థలము, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంటగది, భోజనశాల ఉన్నాయి. విద్యార్థులకు పరిశుభ్రమైన టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయము ఉంది. టాయిలెట్ల క్లీనింగ్ ఆయా ఉంది. విద్యార్థులు తాగడానికి స్వచ్ఛమైన ఆర్ఓ వాటర్ సదుపాయం కూడా ఉంది. మన పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది. మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చబడింది. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పేరెంట్స్కు తెలియజేయబడుతుంది. ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము, 2 నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. మన పాఠశాలలో ఎటువంటి ఫీజులు లేవు. విద్య నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉచితం. ప్రతి గురువారము విద్యార్థులకు రక్తహీనత రాకుండా IFA టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ టాబ్లెట్లు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల డాక్టర్లచే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనగా చూపు తక్కువ గల వారికి, మాటలు బాగా రాని వారికి, సరిగా నడవలేని వారికి, మానసికంగా వెనుకబడిన వారికి భవితా సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది. మన స్కూలుకు రండి, విద్యార్థుల ప్రగతిని పరిశీలించండి, మీ పిల్లలను మన బడిలో చేర్చండి, మన పాఠశాల అభివృద్ధికి సహకరించండి. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి
రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో 10 సంవత్సరాలు నివసిస్తున్న బాలిక చెంచెమ్మపై అమానుషంగా వాతులు పెట్టడం జరిగింది. అలాగే కనుపర్తి వద్ద 8 సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్థానిక అపోలో హాస్పిటల్ మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరంలో చెంచలమ్మను వారి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తమై దూర ప్రదేశానికి వెళుతూ తెలిసిన వారి దగ్గర ఉంచడం జరిగిందని, అయితే వారి పక్కింట్లో సెల్ ఫోన్ దొంగతనం జరిగిందనే నేపథ్యంలో మూఢ నమ్మకాలను పోయి జ్యోతిష్యులు మాట విని పక్కింట్లోని చిన్న పాపను దొంగలించిందని, అభూత కల్పనని సృష్టించి ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడం జరిగిందన్నారు. దీనిపై 5 నిందితుల్లో 4 గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా కనుపర్తిపాడులో జరిగిన అఘాయిత్యానికి సంబంధించి నిందితుడిని తక్షణమే పోలీసులు జరిగిందని ఈ విషయంలో చిన్నారి బాలిక చూపిన తెగువ అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులు స్పందించిన పలు ప్రశ్నలకు ఆమె స్పందించి తగు సమాధానాలు అందించారు. 10 ఏళ్ల పాప మీద అంటే వాతలు వేడి ఇది గెరిటె కాల్చి వాతలు అంటే రీజన్ ఏంటంటే అది ఎవరిదో సెల్ ఫోన్ పోయింది, ఎవరో జ్యోతిష్కుడు అంట మీ ఇంట్లో పాప ఉంది తీసాడని చెప్పాడంట. అది ఎంత ఇదండి, అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా? ఆధారాలు లేవు, ఏమీ లేవు, కేవలం ఆ జ్యోతిష్కుడు చెప్పాడు ఆ పాపే తీసుంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి గరిటె తీసుకొని కాల్చి మూతి మీద, చేతుల మీద, కాళ్ళ మీద వాతలు పెట్టారంటే ఎంత అమానుషమో మనందరం కూడా ఆలోచించాలి. పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు, వాళ్ళని చుట్టాల ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతుకు తెరువు కోసం వేరే చోటుకు వెళ్ళారు. అలాంటి పాపని పాప కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. వీళ్ళింట్లోనే పూటకొకళ్ళ ఇంట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెట్టడం, లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయి చేసి ఉంటుంది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆమె మీద ఈ దారుణం చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరఫున, మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు. సో దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలడుగు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా ఊరుకునేది లేదు. పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి, కేసు పెట్టాలి, ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో. ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్, విమెన్ అంతా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి. చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది. సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షకి అర్హులు. ఆ మెసేజ్ చాలా క్లియర్గా నిన్న అందరికీ ఇచ్చారు. సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపను చూసాము. అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న 8 మంది ముఠా సభ్యులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ ఎస్సీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో 1065 లీటర్ల నకిలీ మద్యం, 6000 ఖాళీ మద్యం సీసాలు, 6000 మూతలు, 6000 ఏసీ బ్లాక్ లేబుల్స్, రంగు కోసం వాడే క్యారమిల్, నకిలీ మద్యం తయారీకి వినియోగించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్ నుండి స్పిరిట్ను కొరియర్ సర్వీసుల ద్వారా రప్పిస్తున్నారని తెలిపారు. తయారు చేసిన నకిలీ మద్యం ఒక్కొక్క బాటిల్ 80 రూపాయల నుండి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆమె వెల్లడించారు. పరారీలో ఉన్న 2 కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. గతంలో వీరు పుదుచ్చేరి యానం నుండి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకువచ్చి ఆంధ్రాలో అమ్మిన నేర చరిత్రను కలిగి ఉన్నారన్నారు. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండెండ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కరు, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్,
6,000 ఫేక్ లేబుల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తోని ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి ఎట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజులూరు గ్రామస్తుడండి. కాజులూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషద్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎన్డీపీఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ని తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర. ఒక 48 బాటిళ్ళు, ఇంకొక 12 బాటిళ్ళు ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా 6,000 క్యాప్స్, 6,000 ఎంటీ బాటిల్స్, అలాగే 1,065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మందపల్లి ప్రముఖ శ్రీ మందేశ్వరి శనేశ్వరి స్వామివారి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా దారపురెడ్డి సురేష్ బాబు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ విశిష్టతను కాపాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సురేష్ బాబు అన్నారు. నమస్కారం అండి. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర అంటే శనీశ్వర అంటారు మందేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నానండి. మీ అందరికీ తెలియజేసింది ఏమంటే ఈ శనీశ్వరుడుకే స్థాపించబడిన ఈ శివలింగానికి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకించితే భక్తుల కోరికలు తీరతాయండి. ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాల మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టాను, మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను. గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్యే గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మందేశ్వర స్వామి దేవస్థానం యందు శని త్రయోదశి పర్వదినాలలో వచ్చి అక్టోబర్లో వచ్చినాయండి. ఆ శని త్రయోదశికి భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతోటి. ఇక్కడ ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి. వచ్చే పుష్కరాల నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం, భక్తుల విశ్రాంతి గదులు, భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డార్మిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి. వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము. భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.